హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చలికాలంలో ఏది తిన్నా వేడివేడిగా తినాలని కోరుకుంటాం కదండి. శరీరానికి వెచ్చదనాన్ని పంచే పదార్థాలను మన మెనూలో చేర్చుకోవాలని అనుకుంటాం. అలాంటి పదార్థాల్లో క్యారెట్ హల్వా ముందుంటుంది. సో ఈరోజు మనం క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. నేను ఈ రెసిపీని మా మదర్ దగ్గర నుండి నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చలి వాతావరణం కారణంగా పెరిగే బద్ధకాన్ని దూరం చేసి తక్షణ శక్తిని, ఉత్సాహాన్ని అందించే సూపర్ రెసిపీ అండి ఈ క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా మన రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. దీనికి కొన్ని టిప్స్ చెప్తానండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 1 కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. క్యారెట్లు ఇలా ఫ్రెష్గా ఉండాలండి. అలా ఉంటేనే మన క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుందండి. ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్లని కొద్దిగా ఇట్లా వాటర్లో మొత్తం కలిసిపోయే విధంగా వేసుకోవాలండి. దుంపలు అనేవి భూమి నుండి వస్తాయి కనుక దాంట్లో మట్టి, ఇసుక అనేక మలినాలు కలిసి ఉంటాయి కనుక మనం ఇలా వాటర్లో సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మా ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. వీటన్నిటిని క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తోటి తుడుచుకొని ఇలా ప్లేట్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ క్యారెట్లని పక్కన పెట్టుకోవాలండి. ఇక నేను 1 కొబ్బరికాయ తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయితే క్యారెట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ క్యారెట్కి 1 కొబ్బరికాయ అయితే సరిపోతుంది. ఎండు కొబ్బరి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. సో పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తుడిచిపెట్టుకున్న ఈ క్యారెట్లని వీటి చివరి భాగాలని నైఫ్ తోటి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా క్యారెట్ పై లేయర్ కూడా మనం పీలర్ తోటి రిమూవ్ చేసుకోవాలండి. ఇసుక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఇసుక అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. వీటన్నిటిని ఇలా ఎడ్జ్ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్ తోటి ఈ క్యారెట్ని పైన తోలు అనేది మందంగా తీసుకోకూడదండి, పల్చగా మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఇసుక అనేది రాకుండా క్యారెట్ హల్వా తినేటప్పుడు పంటికి ఎలాంటి రా పార్టికల్స్ తగలకుండా బాగుంటుందండి. వీటన్నిటి తోలు ఇలా తీసుకొని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని క్యారెట్ని మరీ సన్నగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా మీడియంగా తురుముకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా సన్నగా కావాలంటే చిన్న సైజులో గ్రేటర్ తీసుకొనైనా తురుముకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇలా మొత్తం తురిమి పెట్టుకోవాలండి. అలాగే కొబ్బరిని కూడా తురుముకుంటే నాకు ఒక పెద్ద బౌల్కి వచ్చేసిందండి. సో అంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి కొబ్బరి. పచ్చి కొబ్బరిలో మనకి కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయండి. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద అలా వదిలేయాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. నెయ్యిని వేడి చేసుకొని దాంట్లోకి కొద్దిగా బాదం పలుకులు, కొద్దిగా జీడిపప్పులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంటని లోలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇక్కడ వీటిని వేయించడానికి నాకైతే ఒక 2 నిమిషాల పాటు టైం పట్టిందండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా బ్లాక్ కిస్మిస్ కొంచెం వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి. మంటని లోలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్యారెట్ హల్వాని వండుకోవాలండి. ఇలా క్యారెట్ తురుము మొత్తం వేసుకొని నెయ్యిలో కలిసిపోయే విధంగా అడుగనేది పట్టుకోకుండా గరిటెతోటి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ క్యారెట్ తురుముని ఒక 5 నిమిషాల పాటు పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. నాకైతే 5 నిమిషాలు పట్టింది. ఓన్లీ నేతిలో వేయించడానికి మాత్రమేనండి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఇందులో కొలెస్ట్రాల్ని తగ్గించే గుణాలు ఉన్నందున గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. ఈ సీజన్లో తప్పకుండా మీరు పచ్చి కొబ్బరి తీసుకోండి. మీ రోగనిరోధక శక్తిని తప్పకుండా పెంచుకోండి. పచ్చి కొబ్బరి క్యారెట్లో కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అడుగనేది పట్టుకోకుండా చూసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే మనం ఈ క్యారెట్ హల్వాని వండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. క్యారెట్, పచ్చి కొబ్బరి బాగా ఉడకాలంటే మనం నెయ్యి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. 1 కప్ అయితే
కేజీకి సరిపోతుంది. మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలు తీసుకొని ఈ క్యారెట్ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను కనుక పాలని మరిగించుకొని క్యారెట్లో పోసాను. అదే మీరు స్వచ్ఛమైన గేదె పాలు దొరికినట్లయితే పచ్చివి పోసుకొనైనా ఉడికించుకోవచ్చండి. అప్పుడు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. ఈ పాలు అనేవి బాగా మరిగించుకోవాలండి. అంటే క్యారెట్లో బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ప్రతిసారి ఇలా మూత తీసి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అడుగనేది అంటకుండా మనం క్యారెట్ హల్వాని వండుకోవాలి. మీకు పాలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో దొరికితే ఇంకొక 1/2 లీటర్ కూడా మిల్క్ హీట్ చేసుకొని పోసుకోవచ్చండి. ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కువ మిల్క్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మరొక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. దగ్గర పడిపోయింది కదా, పాలు అనేది క్యారెట్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. అలాగే కొబ్బరి కూడా అబ్జర్వ్ చేసుకుందండి. కొబ్బరి కూడా బాగా ఉడికిపోయే విధంగా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం 1 కప్పు పంచదార వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, పంచదారకు బదులు బెల్లాన్నైనా వేసుకోవచ్చు. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే కొంచెం తాటి బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అయినా కానీ మీరు తింటే ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి. ఈ పంచదార మొత్తం క్యారెట్లో కలిసిపోయే విధంగా అంటే కరిగిపోయే విధంగా మనం మిక్స్ చేసుకుంటూ మరొక 2 నిమిషాల పాటు పంచదార మొత్తం క్యారెట్ కొబ్బరి మిశ్రమంలో కలిసిపోయే విధంగా బాగా ఉడకనివ్వాలండి. 2 నిమిషాలు అయితే నాకు కరెక్ట్ టైం సరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాగా ఉడికించామండి. పాలు మొత్తం పీల్చుకుంది కదా క్యారెట్. సో 2 నిమిషాలు అయితే ఈ పంచదారకి సరిపోతుంది. అందుకంటే ఎక్కువసేపు ఉడికిస్తే అడుగు అనేది పట్టేస్తుందండి. క్యారెట్ మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. యాలకులు తీసుకోవడం వల్ల మనకి బ్యాడ్ బ్రీత్ అనేది రిమూవ్ అవుతుందండి. అంటే కొంతమందికి నోటి దుర్వాసన ఉంటుంది కదా, యాలకులు తీసుకోవడం వల్ల ఆ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే ఇవి విరిగిపోతాయి. లైట్గా ఇలా పైన మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనివ్వడం వలన షుగర్ సిరప్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేడివేడిగా ఈ క్యారెట్ హల్వాని సర్వ్ చేసుకొని దానిపైన తురిమి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా గార్నిష్ చేసుకుంటే మన రోగనిరోధక శక్తిని పెంచే మరియు టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీన్ని బయట అయితే ఒక 2 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రిడ్జ్లో అయితే 4 to 5 డేస్ పాటు మనకి స్టోర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.